ఒక వ్యక్తి కుక్క మీద ప్రేమతోటి కుక్క లైఫ్ ఎట్లుంది అని చెప్పేసి ఆయన కుక్కలాగా సర్జరీ చేయించుకొని కుక్కలాగానే మారిపోయిండు. ఎందుకంటే విశ్వాసం అనేది కుక్కలలో ఉన్నది, మనుషులలో లేదా అని అనుకున్నాడో ఏమో నాకు తెలిసి గాని 250 కోట్లు పెట్టి సేమ్ కుక్కలాగానే మారిండు. అది నిజమా అబద్ధమా తెలియదు గాని సోషల్ మీడియా మాత్రం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, మొత్తం యాడ ఓపెన్ చేసినా గాని యూట్యూబ్‌లో కూడా ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నది నిజం చెప్పాలంటే. 220 కోట్లు పెట్టి కుక్క లైఫ్‌ని కోరుకొని సర్జరీ చేయించుకున్నాడంటే ఇది చాలా ఆశ్చర్యం అండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే కుక్కకు బొక్కేసినామంటే దాని విశ్వాసంతోటి రాత్రికి మీ గేట్ కాడికి ఎవరైనా దొంగలొస్తే భౌ భౌ అని అంటది. ఆ! అంటే దాని లైఫ్ అంత మంచిది, అంత నిజాయితీది అని అనుకున్నాడో ఏమో! కానీ అలా మారడం అనేది అది నిజమేనా? అసలు దాన్ని చూస్తే ఒక వింత జీవిలా కనిపిస్తుంది. నిజంగా అసలు ఆయన అలాగా మారిండా? లేకపోతే అది ఫేకా? అబద్ధమా? అనేది నాకైతే తెలవదు. కానీ మంచి జీవితాన్ని ఎంచుకున్నాడని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే విశ్వాసం గల జీవితం ప్రతి ఒక్కరు ఎవరినైనా ముసలోళ్ళని గాని ఎవరినైనా మన దగ్గరికి వాళ్ళ దగ్గరకు పోయి ఏదన్నా అంటే, "అరే! కుక్కకి విశ్వాసం ఉన్నది. నీకు విశ్వాసం లేదు కదరా నాయనా" అని అంటారు గదా! అంటే విశ్వాసం గల జీవిని ఎంచుకున్నాడని నేను అనుకుంటా ఉన్నా. కానీ అన్ని వందల కోట్లు పెట్టి అట్లా మలుచుకోవడం అంటే అసలు నిజంగా మారిపోవడం అంటే మామూలు విషయం గాదు. జూస్తా ఉంటే నిజంగా ఆ పేజ్ జూస్తా ఉంటే ఇది బొక్క ఇట్లా గుంజినరా? లేకపోతే ఎట్లా చేసిర్రా? ఏమన్నా పెట్టి ఇట్లేసి గుంజి గదవ గుంజి సెట్టింగ్ చేసిర్రా అని అనుకుంటా ఉన్నా. ఆ ముక్కు గూడా సేమ్ అట్లనే ఉన్నది. అసలు ఏందబ్బా కథ కార్ఖానా? అసలు ఏంది? ఎందుకు మారాలనుకుంటున్నాడు అనేది ఆయనని అడిగి తెలుసుకుంటేనే తెలుస్తది. మామూలుగా ఆయన మారింది ఎట్లన్నా గాని 220 కోట్లు పెట్టి ఆయన కుక్కలాగా మారి కుక్క మీద ప్రేమతోటి ఆయన సర్జరీ చేసుకున్నాడు గదా! అసలాయన వాయిస్ గూడా కుక్కలాగానే వస్తదా? లేకపోతే ఎట్లొస్తది? అని జెప్పేసి నేను ఆయన మాట్లాడితే ఇందామని కాయసగా ఉంది. దయచేసి ఎవరైనా ఆయనకు దగ్గరలో ఉంటే ఆయన మాట్లాడింది, ఆయన అరిసింది ఎట్లా దానిలాగానే అరుస్తాడా? మాట్లాడతాడా? అనేది జర ఎవరైనా వీడియో తీసి పెట్టుర్రి. ఓకేనా? నిజంగా అండి. అసలు ట్రెండింగ్ టాపిక్ ఇది. ప్రతి ఒక్కరు చూడండి. చూసి 10 మందికి షేర్ చేయగలరని కోరుకుంటూ జై హింద్.